హలో ఫ్రెండ్స్, రంజాన్ టైంలో నాకు హలీం తినటం అంటే చాలా ఇష్టము. సో అక్కడికి వెళ్ళి హలీం తినాలంటే కష్టం కదా, అందుకని నేను ఇంటి దగ్గర హలీం తయారు చేస్తున్నాను. హలీంకి కావాల్సిన రెసిపీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మటన్ కావాలి, బోన్లెస్ది మటను 1/2 kg. అది పెద్ద పెద్ద పీసుల కింద కట్ చేసి ఉప్పులో నానబెట్టి ఉంచాను. తర్వాత పచ్చెనగపప్పు, బార్లీ, పెసరపప్పు, కందిపప్పు, మినప్పప్పు, బాస్మతి రైస్. ఇప్పుడు ఈ మొత్తము 6 పప్పులు, ఒక రైసు మొత్తం కలిపి శుభ్రంగా కడిగి నానబెడదాము. బాగా 3 సార్లు కడిగిన తర్వాత ఇదిగో ఇట్లా వచ్చింది. ఇప్పుడు దీంట్లోనూ వాటర్ పోసి నానబెడదాము. వాటర్ పోసి నానబెడదాము, నానుతూ ఉంటుంది. ఈలోపు ఇంకా కర్మ ప్రాసెస్లోకి వెళ్దాము. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్కి బాణీల పొయ్యి మీద పెట్టాను, ఆయిల్ పోసాను, హీట్ అవుతుంది. ఇగో 2 పెద్ద ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను, వీటిని ఫ్రై చేసుకుందాము. ఫ్రై అవుతున్నాయి ఆనియన్స్. ఇవి బ్రౌన్ కలర్ రావాలి. బ్రౌన్ కలర్ వస్తే మనకి బాగుంటుంది అన్నమాట. చూసారా, దగ్గరలోకి వచ్చింది. ఇంకా కొంచెం అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందాము. ఈ ఆయిల్లోనే జీడిపప్పు కూడా వేయించుకుందాము. ఇలాగ ఆయిల్ వేడిగా ఉంది కదా, అయిపోయింది, తీసేద్దాం. ఇప్పుడు అసలైన ప్రాసెస్లోకి వెళ్దామండి. కుక్కర్ పెట్టాను, వేడవుతుంది. దాంట్లోనూ ఆయిల్, నెయ్యి పోదాం. ఇంకో ఆయిల్, నెయ్యి పోస్తున్నాను. ఇప్పుడు దీంట్లోకి మసాలా దినుసులు, ఇది బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, షాజీరా, బిర్యానీ పువ్వు, మిరియాలు ఇవన్నీ ఆయిల్లో ఫ్రై చేద్దాము. ఆయిల్లో ఫ్రై అయినాక మటన్ వేసుకుందాం. ఇదిగో వేసిన వెంటనే హై ఫ్లేమ్ పెడితే కొంచెం మటన్ ఉడుకుతూ ఉంటుంది. తర్వాత దీంట్లోనూ అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి వేసుకున్నాను. నూరుకొని రెడీగా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ వేద్దాము. ఓకే, కొద్దిసేపు ఉడకనిద్దాం. ముక్కలు చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా దాంట్లో వేసేద్దాము. కొంచెం పచ్చి వాసన పోయేదాకా వేద్దాము. అంటే మటన్ ముక్క పెద్దగా ఉండాలన్నారని పెద్దగా చేసాను. ఎందుకంటే రేపు ఇప్పుడు కాసేపు ఉండక ఇట్లా దంచుతాం కదా, అప్పుడు మనకి పీసెస్ లాగా కనిపిస్తాడు కదా, అందుకని అట్లా చేశాను. కొంచెంసేపు మగ్గనిచ్చిన తర్వాత బిర్యానీ మసాలా,
మటన్ మసాలా, కారము అన్నీ వేద్దాము. ఇదో స్పైసీకి సరిపడగా కారము, మటన్ మసాలా, ఇంట్లో దంచి పెట్టుకున్నటువంటి బిర్యానీ మసాలా, రుచికి సరిపడా ఉప్పు. నన్ను వేసి చూడు అంటారు కదా, ఉప్పు అయిపోతే టేస్ట్ అస్సలు బాగుండదు. మనకి స్పైసీ అంతా తెలుస్తుంది కదా, దాని ఆ స్పైసీకి సరిపడగా కారము, టేస్ట్కి సరిపడగా ఉప్పు వేసి ఒక్కసారి తిప్పిన తర్వాత బియ్యము అన్ని బార్లీలు అన్నీ నానబెట్టుకున్నాం కదా, పప్పులు 6 రకాల పప్పులు అన్నీ కలిసి దీంట్లో వేసేద్దాం. ఇప్పుడు అన్నీ వేసాం కదా, ఒకసారి ఆయిల్లో ఇవన్నీ ఫ్రై అవనిద్దాము. ఫ్రై అయిన తర్వాత కొంచెము గసగసాలు కూడా నువ్వులు కూడా వేద్దాము. నువ్వులు వేసిన తర్వాత ఒకసారి తిప్పేసి తిప్పిన తర్వాత ఆయిల్ కొంచెం బయటకు వస్తుంది కదా, ఆయిల్ పైకి వస్తుంది కదా, వాటర్ పోద్దాము. వాటర్ కూడా పోసేసాను కదా, లీటర్ దాకా వాటర్ పోసాను. కొత్తిమీర కూడా వేసి మూత పెట్టి ఉడకనిద్దాము. ఎన్ని విజిల్స్ వస్తే అంత మనకి సాఫ్ట్గా వస్తుంది కదా, బాగుంటుంది. ఐదారు విజిల్స్ వచ్చినాయి. ఇంకా చూసారా, బాగానే ఉడికింది. అన్నీ చక్కగా ఉడికిపోయినాయి. ఇదిగో ఎక్కువ వాటర్ ఉంది కదా, అది కొంచెం పక్కగా తీసేసాను. ఇప్పుడు దీన్ని మెదుపుకుందాము. బాగా మెత్తగా అయిపోయింది. ఇలా పెడితే ఇలాగ అయిపోతుంది. దీన్ని ఎంత బాగా మ్యాష్ చేసుకుంటూ ఉంటే అంత మెత్తగా అవుతుంది అన్నమాట.
ఇప్పుడు దీంట్లోనే చక్కగా చేసుకున్న పెరుగు కలిపి వేస్తున్నాను దీంట్లో. ఇప్పుడు కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేద్దాము. కొంచెం కొత్తిమీర వేసి మళ్ళీ స్టవ్ మీద పెడదాం. బాగా ఉడకాలి. ఇంకొక 10-15 మినిట్స్ ఉడకబెట్టిన తర్వాత అప్పుడు అది కన్సిస్టెన్సీ బాగా వస్తుంది. అది అంటుకోకుండా చక్కగా కన్సిస్టెన్సీ వచ్చినట్టు మీకు కనపడుతుందా లేదో మరి, నాకైతే తెలుస్తుంది. నెయ్యి కూడా వేస్తున్నాను. అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని సర్వ్ చేస్తాను. చూసారా, పైన గీ వేసాను. ఇది రెడీ అయిపోయింది. నిమ్మ చెక్క రెడీ అయిపోయింది. నిమ్మ చెక్క పిండుకుందాం. కాలుతుంది. ఇది కొత్తిమీర వేసాను కదా. హలీం రెడీ అయిపోయిందండి. కింద బాగా అది చూసారా, సూపర్ అంటే సూపర్గా ఉంది. చాలా బాగుంది. మనం కూడా తయారు చేసుకోవచ్చు ఎప్పుడైనా అని ఉంది. ఇది ఎక్సలెంట్గా ఉంది. నా హలీం ఎట్లా ఉందో మీరు కూడా చూసి మీరు నమ్మరు చెప్తే, సేమ్ అమ్మికాడ ఉన్నట్టే ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. నాకైతే 3 hours పట్టిందండి ఇది కుక్ అవ్వటానికి.